హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అండ్ ఎప్పుడు చూడాలి, ఇంకా బాగా నేను చేయాలి, నా వీడియోస్ నచ్చుతుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇవాళ వచ్చేసి 8 years ఫర్ అర్జున్ రెడ్డి అండి. ఆగస్ట్ 25న 2017లో ఈ మూవీ రిలీజ్ చేయడం జరిగింది. సందీప్ వంగారెడ్డి గారు డాడీ మూవీకి కో ప్రొడ్యూసర్గా చేశారు అండ్ ప్రణయ్ వాళ్ళ బ్రదర్ చేశారు. ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని కష్టాలు ఈ సినిమా అనుభవించింది. డైరెక్టర్ సందీప్ వంగ కన్విక్షన్, విజన్, తన ప్యాషన్ టువర్డ్స్ సినిమా కనిపించింది. ఇంత క్రిస్టల్ క్లియర్, నీట్ డైలాగ్ రైటింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అండ్ ఫోటోగ్రఫీ చాలా తక్కువ సినిమాల్లో ఉంటుంది. ఒక ఫోటోతో కూడా, ఒక డైలాగ్తో కూడా, ఒక మ్యూజిక్తో కూడా హర్షవర్ధన్ రామేశ్వరన్ అండ్ రాధన్ కాంబినేషన్లో అండ్ మ్యాంగ్లూర్ లొకేషన్స్ కానీ, మసూరి లొకేషన్స్ కానీ, ఇటలీలో లొకేషన్స్ కానీ అండ్ రాహుల్ రామకృష్ణ అనే ఒక మంచి ఆర్టిస్ట్ని, ఒక మంచి ఏమంటారు హ్యూమన్ బీయింగ్ని టీఎఫ్ఐకి పరిచయం చేసింది ఈ సినిమా. అమిత్ ఫుట్బాల్ మ్యాచ్ సీన్ బాగుంటుంది అండ్ ఓవరాల్ చెప్పే విధానం చాలా బాగుంటుందండి ఈ సినిమాలో. అండ్ అర్జున్ అండ్ శాలిని పాండే అనే మంచి యాక్టర్ కూడా ఈ మూవీతో మనకు పరిచయం అయ్యారు. ఫస్ట్లో మీరు చూసుకుంటే సంజయ్ స్వరూప్ గారు ఒక డైలాగ్ చెప్తారు. కమల్ ఉంటాడు కదా, కమల్ కామరాజు పారేసాడు, అందులో చెప్తాడు ఆయన 8 years 5 years 220 days అయింది, 670 days అయింది అని చెప్తాడు. మామూలుగా నెంబర్ ఆఫ్ డేస్ అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు, అదే తమ్ముడు ఇంకా లేదు, ఎలా ఉంటున్నావు అంటే ఐ డోంట్ కేర్ అంటాడు. అది చెప్పేసిన తర్వాత లాస్ట్లో డైలాగ్ వాడతాడని భలే ఉంటుంది. అది ఏదైనా సబ్జెక్ట్కి డీప్గా వెళ్తే నీకు మిగిలే జీరో. మీ తమ్ముడు ఆ జీరోకి చాలా దగ్గరలో ఉన్నాడు అంటే, ఒక ఫాదర్ ఒక సన్కి అన్న మాట ఎంత కన్విక్షన్తో అన్నాడంటే అంత బాగా అన్నాడండి. అండ్ ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను, కాంచనమ్మ గారి యాక్షన్ ఈ సినిమాలో చాలా బాగుంటుంది. పెద్ద ఆవిడ అని చెప్పేసి ఏదో మామూలుగా రిలేటబిలిటీ లేదు, ఎందుకు పెట్టారా బాబు అనుకోకుండా అసలు అర్జున్తో పాటు, శాలినితో పాటు మామూలుగా ఒక యంగ్స్టర్కి, ఒక ఓల్డ్ ఉమెన్కి ఉన్న కన్వర్జేషన్స్ చాలా బాగా డిజైన్ చేశాడు. అండ్ శివ క్యారెక్టర్ అయితే పీక్స్ అసలు. రాహుల్ క్యారెక్టర్ ఎందుకంటే సక్సెస్లో ఉన్నప్పుడు చాలామంది చాలా ఉంటారు మన దగ్గర, కథలు చెప్తారు, మనతో పాటు ఉంటారు. లాస్ట్లో అర్జున్ అని పోగొట్టుకుని అడుక్కు తింటున్నా సరే రాహుల్ వదిలిపెట్టాడు. అంత గొప్ప క్యారెక్టర్ రాశాడు. దట్ ఈస్ శివ క్యారెక్టర్. అండ్ లవ్ స్టోరీ కానీ, మ్యాంగ్లూర్ లొకేషన్స్ కానీ, ఆ కాలేజ్ సీన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి మూవీలో. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ నాకు అయితే సారాంశం ఏంటంటే, మూవీది 3 hours ఉందా ఎంత ఉందా కూడా మామూలుగా ఒక ర్యాష్ రోగ్లా ఉండే అతను కూడా ప్రొఫెషన్ మీద రెస్పెక్ట్ ఉంటుంది. తనే చెప్తాడు, నేను ఎన్నోసార్లు తాగుండొచ్చు, ఎన్నోసార్లు డ్రగ్స్ కొట్టుండొచ్చు, కానీ నేను ఇన్ని సర్జరీలు ఎంతో ప్రేమగా చేశాను, ఒక్క పేషెంట్కి కూడా ఏమవ్వలేదు, అంత ప్రేమిస్తాను నేను ప్రొఫెషన్ అంటాడు. తర్వాత అమ్మాయిని కూడా అదే అంటాడు. అమిత్ ఎప్పుడైతే ఏడిపిస్తాడు, నేను చచ్చిపోయేదాకా నిన్ను ప్రేమతో చూసుకుంటా, ఎంత కష్టం వచ్చినా సరే నీకోసం నిలబడతాను. అమ్మాయి కూడా అలాగే సాక్రిఫైస్ చేస్తుంది మామూలుగా. అది చాలా చాలా బాగుంటాయి. అసలు ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, అంత బాగా తీసాడు సందీప్. మామూలుగా ఫేసెస్ ఆఫ్ లైఫ్ అని ఒక సీన్ నుంచి ఒక సీన్కి కనెక్షన్ తీసి, అప్పుడు స్టూడెంట్ లైఫ్లో ఎలా ఉన్నాడు అర్జున్, తర్వాత ఒక టీనేజర్గా ఎలా ఉండేవాడు, చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, వాడి మొండితనం ఏంటి, వాడి యాటిట్యూడ్ ఏంటి, వాడు ఒక్క ఇండివిజువాలిటీ ఎక్కడున్నా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా హీరో తగ్గడు అనే అది బాగా చూపించాడు. అండ్ చాలా బౌండరీస్ని మూవీ బ్రేక్ చేసింది. అందుకోసమే పాపం ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమా నమ్మలేదు, ఏ ప్రొడ్యూసర్ రాలేదు. అందుకోసం సందీప్ వాళ్ళ ఫామ్ అమ్మాయిల్సి వచ్చింది వరంగల్లో, మ్యాంగో ఫాము, తర్వాత డబ్బులోని పెట్టాడు అండ్ సిస్టర్ ప్రాపర్టీస్. చాలా కష్టంతో ఈ మూవీ చేయాల్సి వచ్చింది. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, ఈ మూవీకి విజయ్ గారికి హిట్ అయ్యే వరకు హాఫ్ అమౌంట్ మాత్రమే ఇచ్చారు, ఎందుకంటే అంత బడ్జెట్ కూడా లేదు వాళ్ళ దగ్గర. ఇటలీ సీక్వెన్స్ కూడా బడ్జెట్ లేదు పాపం రెక్కి చేయడానికి. సో సందీప్ ఈజ్ సో మచ్ డీటెయిల్డ్, ఇన్వాల్వ్డ్ అనమాట. మీకు అర్థమైతే అది చెప్తాడు కదా అర్జున్, అది నా పిల్లరా అని, అది భలే ఉంటుంది ఆ సీన్. ఏంటంటే రెస్పెక్ట్ ఫర్ అవర్ హీరో టువర్డ్స్ హీరోయిన్ చాలా బాగా చూపించాడు. వీడికి కనీసం ఒక్కడికి కాలేజ్లో ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదురా, అది నా పిల్లరా, టెరిఫిక్ అనమాట అసలు. అండ్ తర్వాత ఇంటర్వెల్లో అసలు అవుట్ అయ్యే సీన్స్
అవన్నీ అసలు అంత చాలా ధైర్యం కావాలి ఇలాంటి సినిమాలు చేయాలి. ఒక డైరెక్టర్కి పిచ్చి కాదు, ఉన్మాది అయి ఉండాలి సినిమా, అంత ఉంటే కానీ ఇలాంటి సినిమాలు రావు. సో అదనమాట. ఇంకా చాలా ఉంటాయి సినిమా గురించి చెప్పాలంటే, 1-2 కాదు ఈ సినిమా గురించి. బట్ నాకు నచ్చిన క్యారెక్టర్స్ అయితే ఇవే అనమాట. అండ్ ప్రొఫెసర్ గారు బాగా చేశారు. ఇలాంటి మనిషిని మీరు అందరూ కలుసుకోవాలి. కానీ లైఫ్లో యాంగర్ మేనేజ్మెంట్ లేకపోతే మీకు మిగిలే జీరో అని, ఆ జీరోనే మిగులుతుంది, ఆ జీరోనే లవ్ అవుతుంది. ఫస్ట్లో వాళ్ళ డాడీ చెప్పింది ఏంటంటే ఏ సబ్జెక్ట్కైనా జీరో వెళ్తే మిగిలేది, డీప్గా వెళ్తే మిగిలేదు జీరో అని. లాస్ట్లో అర్జున్కి ప్రీతికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ జీరోనే లవ్ అనమాట. అంత క్లారిటీ ఉంటుంది వాడికి, అంత పీక్స్ ఆఫ్ క్లారిటీ అండ్ పీక్స్ ఆఫ్ అగ్రెషన్ అండ్ పీక్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ బేస్డ్ సినిమా ఇది. సో అదనమాట. అది ఫ్రెండ్స్, మొత్తానికి 25th of August రిలీజ్ అయింది సినిమా. 8 years కంప్లీట్ చేసుకున్నమాట. అందుకోసం ఈ వీడియో చేశాను. మీకు నచ్చితే ఇంకా ఇలా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.